పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మనం ఇలా తీసుకున్న టాపిక్ ఏంటంటే బండి సంజయ్. బండి సంజయ్ ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతాడు, మీరు రాసి పట్టుకోండి. కిషన్ రెడ్డి అవుట్, బండి సంజయ్ కేంద్ర మంత్రి. ఇదే జరగబోతుంది, ప్రక్షాళన అనేది జరగబోతూ ఉన్నది. నాకు విశ్వసనీయ సమాచారం, నాకు నమ్మదగిన సమాచారం వచ్చింది. సో ఇక్కడ మొత్తానికైతే తెలంగాణలో కొన్ని మార్పులు చేర్పులు సంస్థాగతంగా చేసేందుకు ఈ యొక్క మన భారతీయ జనతా పార్టీ చీఫ్ రామచంద్రరావు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ పక్కా పెడితే ఏంటంటే బండి సంజయ్ ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి, కొన్ని మిస్టేక్స్ జరిగినాయి ఖచ్చితంగా. ఇవి మనం మాట్లాడుకోవాలంటే బండి సంజయ్ అంటే నాకు బాగా ఇష్టం, ఇక నేను అన్న లెక్కనే భావిస్తా. బండి సంజయ్ అంటే బాగా ఇష్టం. అటువంటి బండి సంజయ్తో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. మరి ఏం మిస్టేక్స్ జరిగినాయి? ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి సహాయ మంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి సహాయ మంత్రి అయ్యిండు. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే కొంత వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది బండి సంజయ్ మీద. ఎందుకంటే కారణం ఏంటంటే హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా మనం డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడుకోవాలి. ఏదైనా కూడా బండి సంజయ్ అయినా డైరెక్ట్ స్పీచే, ఈటెల రాజేందర్ అయినా డైరెక్ట్ స్పీచే, రఘునందన్ రావు అయినా, ధర్మపురి అరవింద్ అయినా డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడుకుంటే మంచుకుంటుంది. తప్పుగా అనుకోద్దు ఎవరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లేవాలి, బండి సంజయ్ లాంటి వ్యక్తులు ముందు పోవాలి. అంటే తప్పులేంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. నేను సంజయ్ అన్న క్లియర్గా చెప్తాను. సంజయ్ అన్న, ఈ తప్పులు కనుక మీరు సెటిలైట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు రేపు పొద్దున ఫ్యూచర్ మీది మంచిగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా కేంద్ర మంత్రి కాబోతా ఉన్నారు, మాకు తెలుసు. సో కేంద్ర మంత్రి కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. చాలామంది బీసీ బిడ్డలు కోరుకుంటా ఉన్నారు, మున్నూరు కాపు బిడ్డలు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మీరు మాస్ లీడర్ అని మంచి పేరున్నది మీకు. సో కాబట్టి మరి ఏం మిస్టేక్స్ జరిగినాయి మీ దగ్గర అనేది చెప్తున్నాను. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే మిత్రులారా, ఈ మధ్య కాలంలో హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో నేను ఈటెల రాజేందర్ కోసం మాట్లాడతలేను. ఈటెల రాజేందర్ ఎంపీఏ, సాధారణ ఎంపీఏ. ఈటెల రాజేందర్ గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరము కర్మ నాకు పట్టలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మన వార్తలు ఎట్లుండాలి, భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోయేటట్టు ఉండాలి. నేను ఈటెల రాజేందర్ని ఇప్పుడు లేపుడు, బండి సంజయ్ని లేపుడు, రాజాసింగ్ని లేపుడు, ఇవన్నీ లేవు, ముచ్చట్లు లేవు. మనం క్లారిటీగా విషయాన్ని పూసకూర్చినట్టు ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల నాడెట్లున్నది, ప్రజలు ఏమనుకుంటారు, బీజేపీ కార్యకర్తలు నాయకులు ఏమనుకుంటారు అంటే హుజురాబాద్ కాన్స్టిట్యున్సీకి మధ్యలో చాలాసార్లు చాలా సందర్భాలల్లో బండి సంజయ్ గారు వస్తూ ఉన్నారు. సో దీన్ని కొంతమంది తప్పు అంటున్నారు. ఒకప్పుడు బండి సంజయ్కి ఒక గ్రాఫ్ ఎట్లుండేదంటే 100కు 99% మంది కూడా బండి సంజయ్ అంటే ఇష్టం ఉండేది. కానీ ఈరోజు బండి సంజయ్ అంటే 60-70% ఇది కారణం ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇదే ఈ గోలనే, ఈ ఇద్దరి మధ్యలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ వీళ్ళ ముగ్గురు సమన్వయం పరచడం లేదు, వీళ్ళు ముగ్గురు కలిసి ఉండలేరు అనే దాని మీద కొంత వ్యతిరేకత అయితే వచ్చింది. సో మరి దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఈటెల రాజేందర్ ఇచ్చిండు, బండి సంజయ్ ఇచ్చిండు. మీ ఇద్దరం కలిసే ఉన్నాం, మీ ఎవరితో లొల్లు లేవన్నారు. మరి నిజంగానే లొల్లు లేకపోతే ఈ హిందూ ఏకతా యాత్రలు బంద్ పెడదాం. హిందువులు అందరూ ఐకమత్యమయ్యారు, బీజేపీ నాయకుల ఏకతా యాత్ర చేద్దాం. అంటే బీజేపీ నాయకులు కలిసి ఉండే యాత్రలు చేద్దాం. మీకు నేను సవాల్ చేస్తున్నా, బండి సంజయ్ గారికి సవాల్ చేస్తున్నా, సిద్ధంగా ఉన్నారా? ఈటెల రాజేందర్ అన్నకు సవాల్ చేస్తూ ఉన్నా, సిద్ధంగా ఉన్నారా? ధర్మపురి అరవింద్ అన్నకు సవాల్ చేస్తూ ఉన్నా. మరి వీళ్ళందరికంటే ఇప్పుడు పెద్ద పొజిషన్ ఉన్నది మన బండి సంజయ్. సో మీరు ఖచ్చితంగా వీళ్ళు ఎంపీలే, నామమాత్రపు ఎంపీలు. నిజామాబాద్ ఎంపీ అయిన ఒక ఆయన మల్కాజిగిరి ఎంపీ. వీళ్ళందరినీ పట్టుకొని ధర్మపురి అరవింద్ను, ఈటెల రాజేందర్ను, రఘునందన్ రావును చెప్పుకుంటూ పోతే 8 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎంపీలను అందరినీ కలిపి, కిషన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టి ఏకతా యాత్ర చేద్దాం. నేను సవాల్ ఆ పని చేయండి. బీజేపీ నాయకుల ఏకతా యాత్రలు అవసరం. ఇప్పుడు హిందూ ఏకతా యాత్రలు కాదు, హిందువులందరూ ఏకమేలు, హిందువులందరూ ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం కరెక్ట్ లేము, మనం చక్కగా లేము. సో ఇదంతా కూడా పేపర్లు రాస్తూ ఉన్నది, డిజిటల్ మీడియా రాస్తూ ఉన్నది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా బండి సంజయ్ అన్నకు, సంజయ్ అన్న నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది, మంచి భవిష్యత్తు ఉన్నది, అందరినీ కలుపుకొని పోతే అయిపోతుంది. అందరినీ మీరు కలుపుకోపోవడం లేదనేది ఒక్కటి మాత్రమే ఈ యొక్క తెలంగాణలో అందరూ అనుకుంటా ఉన్నారు. మీరు నేను చెప్పే తప్పు అనుకోవచ్చు, కానీ అందరి మనసులను మనం మార్చలేం, అందరి మనసులలో ఉన్న మాటను నేను మీ ముందు ఉంచుతున్నా. మీరు మంచి లీడర్, బీఆర్ఎస్ మీద అటాక్ చేయాలంటే మీతోనవుతుంది, రేపు పొద్దున కాంగ్రెస్తో అటాక్ చేయాలంటే మీతోనవుతుంది, ధర్మపురి అరవింద్తోనవుతుంది, ఈటెల రాజేందర్తోనవుతుంది, రఘునందన్ రావుతోనవుతుంది, డీకే అరుణమ్మతోనవుతుంది, కొంపెల్లి మాధవలతతోనవుతుంది, చెప్పుకుంటా పోతే చాలా మంది, కాటిపల్లి వెంకటరామారెడ్డితోనవుతుంది, పాల్వ ఐరిస్తోనవుతుంది, పైడి రాకేష్ రెడ్డితోనవుతుంది. చాలామంది లీడర్లు ఉన్నారు మిత్రులారా. బొడిగ శోభతో కూడా అవుతుంది, ఆరు రమేష్తోనవుతుంది, ఎర్రబెల్లి ప్రదీప్ రావుతోనవుతుంది, రావు పద్మతోనవుతుంది, డాక్టర్ పద్మతోనవుతుంది. చాలామంది ఉన్నారు మిత్రులారా. మరి ఎక్కడ పోతుంది? మనం కలిసి ఉండకపోవడమే. కాబట్టి మనం అందరం కలిసి ఉండేందుకు బీజేపీ నాయకుల ఏకతా యాత్ర అనే ఒక ప్రోగ్రాం పెడితే బాగుంటుంది.
సో మిత్రులారా మొత్తానికైతే సబ్జెక్టుకు పోదాం. బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబోతా ఉన్నాడు. మరి ఏం మిస్టేక్, హుజురాబాద్లో జరిగిన ఆ మిస్టేక్ ఏంటిది? ఇటువంటి చిన్న మిస్టేక్స్ను సవరించుకుంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డిని గద్దె దింపడం ఖాయం. మనకు దరిద్రం పోతుంది, భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకెళ్తుంది. మరి దూసుకెళ్లాలంటే సంజయ్ అన్న ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే. సో సంజయ్ అన్న చేసిన మిస్టేక్ ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం మిత్రులారా. సో ఈ మధ్యలో మిత్రులారా మనకు బండి సంజయ్ అన్న మనకు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, అంటే దేశం మొత్తం తిరగచ్చు, కానీ ఎక్కువ శాతం తెలంగాణలోనే ఉంటున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎక్కువ టైము తెలంగాణనే స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఒక కేంద్ర మంత్రి ఎక్కువ టైము కేంద్ర మంత్రి ఈ యొక్క తెలంగాణలో స్పెండ్ చేయడాన్ని చాలామంది తప్పు తీసుకుంటున్నారు. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఎక్కువ శాతం కరీంనగర్ పార్లమెంటు మాత్రమే ఉన్నారు, అందులో ఎక్కువ శాతము కరీంనగర్ హుజురాబాద్ మాత్రమే తిరుగుతున్నారు అని చెప్పేసి కార్యకర్తలు ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఇది ప్రతిపక్షాలు కూడా అనుకుంటున్నాయి, మనకు అగెనెస్ట్ ఉన్నోళ్ళు కూడా అనుకుంటున్నారు, కాంగ్రెస్ వాడు కావచ్చు, బీఆర్ఎస్ వాడు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సో మరి ముఖ్యంగా మీరు ఏ యొక్క హుజురాబాద్ నియోజకవర్గం ఉన్నదో ఆ హుజురాబాద్ నియోజకవర్గం గురించి మాట్లాడదాం. ఆ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్కు 2వ ప్లేస్, దాదాపు 63,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. దగ్గర 63-67 వచ్చినాయి. నేను చూపిస్తాను మిత్రులారా, హుజురాబాద్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది చూపిస్తాను ఇందులో. ఎందుకంటే అటువంటి నియోజకవర్గానికి మనం 10 సార్లు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాదు దేశమే మనది. ఇలా దేశానికే మనం సహాయ మంత్రి. ఒక్క హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ ఏం కాలబడ్డది, అలా ఓట్లు ఎక్కువ వచ్చినాయి, నెక్స్ట్ ఖచ్చితంగా గెలుస్తాం. ఈటల రాజేందర్ నిలబడ్డా గెలుస్తాం, ఈటల రాజేందర్ సతీమణి నిలబడ్డా గెలుస్తాం, ఇంకే బీజేపీ కార్యకర్తను పెట్టినా అక్కడ గెలుస్తాం. ఈటల రాజేందర్ పేరు మీద మనకు అది ఆ కాన్స్టిట్యున్సీ మనకు సెటప్ అయి ఉన్నది, అందులో డౌట్ లేదు. సో దాన్ని ఎందుకు మనం ముట్టుకోవడం అవసరం లేదు. ఎందుకంటే చాలామంది అనుకుంటా ఉన్నారు, నా ముందుకు వచ్చి చాలామంది మీ బండి అన్నకి ఇట్లా పోయినా అంటే నా ప్రాణం తరక్కబోతుంది. కాబట్టి నేను నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, నేనేదో ఈటల రాజేందర్ కోసం పాజిటివ్గా చెప్తలేను, ఈటల రాజేందర్ జోక్తలేను, సంజయ్ అన్నకు నెగిటివ్గా చెప్తలేను. ఎందుకంటే సంజయ్ అన్న లాంటి లీడర్, దమ్మున్న లీడర్, ధైర్యం ఉన్న లీడరు ఇటువంటి చిన్న పొరపాట్లు చేసి ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, చూడండి మిత్రులారా, ఆ యొక్క హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో పరిస్థితి ఏంటిది అనేది చూడాలి. ఆ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకోవాలి. హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో మనకు వచ్చిన ఓట్లు ఎన్ని, నెక్స్ట్ ఇది ఇక చూడండి మిత్రులారా, ఇక్కడ మొత్తం టోటల్గా చెప్పాలంటే కరీంనగర్ పార్లమెంట్ తీసుకుందాం. కరీంనగర్ పార్లమెంటులో ఇక్కడ కరీంనగర్ అసెంబ్లీలో గంగుల కమలాకర్ గెలిచిండు. ఇక్కడ చూడండి, సో గంగుల కమలాకర్ గెలిచిండు. ఇక్కడ గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నుంచి, కానీ సంజయ్ అన్నకు అక్కడ లీడ్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలలో సంజయ్ అన్నకు లీడ్ వచ్చింది. చొప్పదండిలో కూడా మేడిపల్లి సత్యం గెలిచిండు, ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి, కానీ బండి సంజయ్ అన్నకు అక్కడ లీడ్ వచ్చింది. పార్లమెంటులో మనం గెలవలే, అసెంబ్లీలో గెలవలే. ఇక్కడ వేములవాడలో ఆది శ్రీనివాస్కు లీడ్ వచ్చింది, ఆది శ్రీనివాస్ గెలిచిండు, కానీ బీజేపీకి అక్కడ పార్లమెంట్ సెగ్మెంట్లో వేములవాడలో వచ్చింది. అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కేటీ రామారావు గెలిచిండు, కానీ సిరిసిల్ల నుంచి కూడా కేటీ రామారావు గెలిచిన ఆ సిరిసిల్లలా బీఆర్ఎస్కు లీడ్ వచ్చింది, బీజేపీకి లీడ్ వచ్చింది. చూడండి పార్లమెంట్ ఎన్నికలలో. అంటే కరీంనగర్లో కూడా కాంగ్రెస్ గెలిచింది, మన మానుకొండూరులో కవంపల్లి సత్యనారాయణ గెలిచిండు, కాంగ్రెస్ గెలిచింది, కానీ అక్కడ కూడా బీజేపీకే లీడ్ వచ్చింది పార్లమెంట్లో. హుజురాబాద్లో కూడా మన ఈ బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి గెలిచిండు, బీజేపీకే లీడ్ వచ్చింది హుజురాబాద్లో కూడా. అంటే ఈటల రాజేందర్ అక్కడ ఓడిపోయినా 17,000 ఓట్ల చిల్లర మెజార్టీతో ఓడిపోయినా కూడా మళ్ళీ పార్లమెంట్లో లీడ్ వచ్చింది. మనకు హుస్నాబాద్ ఒక్కటే పొన్నం ప్రభాకర్ ఆడ గెలిచిండు, అక్కడ వాళ్ళకి అదే కాంగ్రెస్కు లీడ్ వచ్చింది పార్లమెంటు పోయేసరికి. అంటే ఇన్ని 7 నియోజకవర్గాలు ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ సెగ్మెంట్లా, కాంగ్రెస్ మన కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్లా 7 6 లీడు మనకే వచ్చింది, కానీ ఒక్క ఎమ్మెల్యే మాత్రం లేకపోవడం గమనార్హం. ఇట్లారా మనం ఇది మాట్లాడుకోవాలి. సంజయ్ అన్న మీరు పోవాలి, మీరు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలనేది నేను చెప్తా ఉన్నా. మీరు పోవాల్సింది ఎక్కడికి, మనకు హుజురాబాద్కు కాదు, హుజురాబాద్లో మనం 2వ ప్లేస్లో ఉన్నాం, హుజురాబాద్లో 2వ ప్లేస్లో ఉన్నాం. చూడండి ఇక్కడ మిత్రులారా, హుస్నాబాద్ తీసుకోండి, హుస్నాబాద్కు మీరు పోయిరండి. హుస్నాబాద్కు టికెట్ ఇచ్చిన శ్రీరామ్ చక్రవర్తి కాంగ్రెస్కి వెళ్ళిపోయింది, 8,338 ఓట్లు. మనం పోవాల్సింది హుస్నాబాద్కు కదా, హుజురాబాద్ ఎందుకు? హుస్నాబాద్లో పార్టీ లేదు, కాబట్టి మనం పోవాల్సింది హుస్నాబాద్కు. తప్పుగా తీసుకోవద్దు సంజయ్ అన్న, ఎందుకంటే నేను మంచితనంతోనే చెప్తున్నా. మీరు మాకు కావాల్సిన వాళ్ళు, మీరు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటే మా అంత సంబరపడేటోళ్ళు ఎవరు ఉండరు, కాబట్టి చెప్తున్నాం.
మనం పోవాల్సింది హుస్నాబాద్కి కాదు కదా, హుజురాబాద్కి కాదు కదా. హుజురాబాద్లో చూడండి మిట్లారా, మనకు వచ్చిన ఓట్లు 63,460 ఓట్లు వచ్చినాయి. 80,000 ఓట్లు పాడి కౌశిక్ రెడ్డికి వచ్చినాయి. అంటే దాదాపు 17,000 ఓట్ల మెజార్టీతోనే ఓడిపోయినాం. అంటే ఇక్కడ మన అవసరం లేదు, ఇక్కడ పార్టీ ఉన్నది, హుజురాబాద్లో పార్టీ ఉన్నది, ఇక్కడికి మనం పోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ లేని హుస్నాబాద్కు మీరు పోవాలి ఒక కేంద్ర మంత్రిగా, పోతే మనం అక్కడ పార్టీని డెవలప్ చేయొచ్చు హుస్నాబాద్లో. మిత్రులారా ఇంకా చూసుకుంటా పోండి ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లుంటుంది అనేది. మానుకొండూరు ఉన్నది, ఇది కూడా కరీంనగర్ నియోజకవర్గం. ఇక్కడ మనకు వచ్చిన ఓట్లు చూడండి మిత్రులారా, 14,879 ఓట్లు వచ్చినాయి. మానుకొండూరుకు కదా మనం పోవాల్సింది, ఇటువంటి ప్లేస్కు మనం పోవాలి. ఆ లెక్క కడితే కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ సెగ్మెంట్ అయినా జూబ్లీ హిల్స్కి కూడా మనం పోవాలి. మనం పోవాల్సింది హుజురాబాద్కు కాదు. హుజురాబాద్ మీ పార్లమెంట్ సెగ్మెంటే కావచ్చు, కానీ మీరు ఇలా కేంద్ర మంత్రి, కేంద్ర సహాయ మంత్రి, తెలంగాణకే కాదు అన్ని రాష్ట్రాలకు సహాయ మంత్రి, మీరు వేరే రాష్ట్రాలలో కూడా తిరగాలి. ఇది ఒక్కటి మిస్ అవుతుంది, దీన్ని మీరు సెట్ చేసుకోరు. చెప్పుకుంటా పోతే మిట్లారా, ఈ ఓట్లు చూసినాక ఎట్లా అంటే 1, 2, 3 ఇవి నారాయణ ర్యాంకులు, ఇవి చైతన్య ర్యాంకులు అన్నట్టున్నాయి మిట్లారా. ఇజ్జత్ పోయే ఓట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ ఓట్లు ఒక్కసారి మీకు ఆ ఓట్లను నేను చూపిస్తా. బీజేపీ ఓట్లు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతానే మిట్లారా. ఇక్కడ చూడండి, బీజేపీ ఓట్లు చూస్తేనైతే ఇక చూడండి మిత్రులారా, ఇదో నియోజకవర్గం. వీడికి సంజయ్ అన్న పోతే బాగుంటుంది, ఎందుకంటే పార్టీని లేపగలుగుతాడు సంజయ్ అన్న. బూక్య సంగీతం అంటే 1817 ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో. ఏ అసెంబ్లీ ఇది? డోర్నకల్ అసెంబ్లీ. ఇక్కడ పార్టీ అద్దా, డోర్నకల్లో పార్టీ అద్దా. ఇది మహబూబాద్ కాన్స్టిట్యున్సీ, మహబూబాద్కు సంబంధించిన లోక్సభ నియోజకవర్గంలో ఇదొక డోర్నకల్ అనేది ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. 1817 ఓట్ల వార్డు మెంబర్ కూడా వస్తలేవు, ఎంత తక్కువ ఓట్లు వచ్చినాయి. నేను వీళ్ళని కించపరచట్లేదు, అంటే అక్కడ పార్టీ లేదు, అక్కడ పార్టీని డెవలప్ చేయండి. సంజయ్ అన్న అటువంటి కాడికి పోవాలి, పార్టీని లేపాలి. కరీంనగర్లో లేని బీజేపీని లేపిన సంజయ్ అన్న ఇటువంటి 1817 ఓట్లు వచ్చిన కాడికి పోవాలి, కానీ 63,000 70,000 ఓట్లు వచ్చిన కాడికి ఏం అవసరం మనకు? దీంతో ఏంటంటే కాంట్రవర్సీ అవుతుంది. మేము కలిసే ఉన్నామన్నా ప్రజలు నమ్ముతలేరు, మేము కలిసే ఉన్నామన్నా ఓటేసేటోళ్ళు వీళ్ళు కలిసి లేరు, మేము ఓటయ్యాం బీజేపీకి అని చెప్తా ఉన్నారు. సంజయ్ అన్న, ధర్మపుర అరవిందు, నెక్స్ట్ ఈ యొక్క ఈటల రాజేందర్ అన్న, వీళ్ళ ముగ్గురు కనుక కలిస్తే ఖచ్చితంగా అధికారంలో తీసుకొస్తారు. రఘునందన్ రావు వీళ్ళకి తోడు కావాలి, కొంపెల్లి మధవలత వీళ్ళకి తోడు కావాలి, అందరినీ కలుపుకపోవాలి. ఎందుకు రాదు అధికారంలోకి భారతీయ జనతా పార్టీ? ఇంత అధ్వానమైన ఓట్ల 1817 ఓట్లు ఇంకెప్పుడు వస్తుందని తెలంగాణలో ఈ 1817 ఓట్లు వచ్చిన బీజేపీకి నోటాకు పడతాను ఇవ్వాలి రేపు ఓట్లు. అటువంటిది బీజేపీకి 1817. మరి ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తలేరు? ఎక్కడ వేయండి కిషన్ రెడ్డి ఒక మంత్రి అయి ఉండి వీడికి పోద్దా 1817 ఓట్లు వచ్చిన కాడికి? ఎక్కడ వేయండి రామచంద్రరావు బీజేపీ చీఫ్ అయి ఉండి ఇక్కడ పోవాలన్నా వద్దా? ఎక్కడ ఎప్పుడు డెవలప్ చేస్తారు? ఇక 2 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇక చూసినాం ఇట్లారా. ఎంత బాధాకరమైన విషయం అంటే నేను చెప్పేది, ఇక ఇది ఇంకొకటి. ఇక ఇది మహబూబాద్ అసెంబ్లీ. మహబూబాద్ అసెంబ్లీలో హుస్సేన్ నాయక్ 34,000 ఓట్లు. అదొక టౌన్, ఆడ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఆడ పోయి పార్టీని డెవలప్ చేయండి. పోరు కిషన్ రెడ్డి గారు, పోరు బండి సంజయ్ గారు, పోరు రాష్ట్ర నాయకులు ఎవరు కూడా అక్కడికి పోరు. అసలు ఆ కాన్స్టిట్యున్సీలను పట్టించుకునేదే లేదు. ఎందుకు పట్టించుకోరు? రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏం చేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఏం చేస్తూ ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు ఏం చేస్తూ ఉన్నాడు, కేంద్ర మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? పోవాలి కదా. మీరు పోకపోతే ఈటల రాజేందరో, ధర్మపుర అరవిందో, రఘునందన్ రావు వీళ్ళకి ఇన్ఛార్జ్ చేయండి. పంచలే డీకే అరుణమ్మకో, కొంపెల్లి మాధవలతకో 10 మందిని తీసి ఇన్ఛార్జ్లను వేయండి. గవ్వా ఓట్లు. ఇది మహబూబాద్కు సంబంధించి. మహబూబాద్ అయిపోయిన తర్వాత మిట్లారా ఇక చూస్తాడో చూడండి మీకు. ఇక ఇక్కడ బీజేపీ కనబడతలేదు. ఇదేంటితో అంటే బీజేపీ లేదనంటే ఇక ఉన్నది కనబడ్డది. 3,062 ఓట్లు. నర్సంపేట నియోజకవర్గంలో 3,062 ఓట్లు. సంజయ్ అన్న నేను క్లియర్గా చెప్తున్నా, సిరిసిల్లలో రాణి రుద్రమరెడ్డి పోటీ చేసింది, ఆడ తక్కువ మెజార్టీ మనకు. అది రాణి రుద్రమ నర్సంపేటలో పోటీ చేస్తే ఇలా మనకు 30,000 ఓట్లు వచ్చు. ఓటు బ్యాంకు పెరుగు. మీరు చెప్పండి, రాణి రుద్రమరెడ్డికి చెప్పండి, ఖచ్చితంగా నర్సంపేటను పట్టుకోమనండి. మనకు నర్సంపేటలో లీడర్ లేడు. నర్సంపేట నియోజకవర్గాన్ని పట్టించుకోవాల్సింది లేదా? ఎవరు పట్టించుకుంటారు మరి నర్సంపేట నియోజకవర్గాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో? సో మిట్లారా 3,062 ఓట్లు వచ్చినాయి నర్సంపేట నియోజకవర్గంలో. ఇది కదా ఇక్కడికి కదా పోవాల్సింది. సంజయ్ అన్న పోవాలి, నెక్స్ట్ కిషన్ రెడ్డి పోవాలి, వీళ్ళు రాష్ట్ర నాయకులు అందరూ పోవాలి. ఇక్కడ ఇది ఓరు మిట్లారా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గం ఏంటిదంటే ఇది ములుగు నియోజకవర్గం. ఇక చూడండి, ఇక్కడ ములుగు నియోజకవర్గంలో 5,388 ఓట్ల ఎమ్మెల్యే అభ్యర్థికి బీజేపీకి. అక్కడ అజ్మీరా చంద్రలాల్ కొడుకు ప్రహ్లాద్ ఉన్నాడు, ఆడ పార్టీ లేదు. మరి ములుగును డెవలప్ చేయరా?
రేపు పొద్దున ములుగు ఎందుకు డెవలప్ చేయరు? సీతక్కకు చెక్కు పెట్టాలంటే ములుగు నియోజకవర్గం గురించి ఆలోచించాలి కదా. ఎక్కడ వేరు నాయకులు ఇవ్వ ఓట్లు 5388 ఓట్ల ఇండిపెండెంట్ అనేటువంటి పడతాను అయ్యాలి. రేపు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇంత దరిద్రం ఉన్నది. ఇక్కడికి ఏ నాయకులు పోరు, ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు ముసిరినట్టు మంచుకున్న కాన్స్టిట్యూన్సీలో బండి తిరుగుతారు ఈ నాయకులు. ఈటల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా తిరగండి, ఇటువంటి వాటిలో తిరగండి. నేను చెప్తున్నా, కేంద్ర మంత్రిగా ఉన్న మీ ఇద్దరు ఖచ్చితంగా వీళ్ళకి బాధ్యతలు అప్పచెప్పండి. చాలామంది ఖాళీగా ఉన్నారు, ఏం చేయాలనో తెలియలేని పరిస్థితి. పార్టీ ఏదన్నా బాధ్యతలు అప్పగిస్తే పని చేద్దామని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రామచంద్రరావు గారు ఎక్కడ పోయారు మీరు? మిట్లారా, ఈ ఓట్లు చూస్తే నవ్వాలనా వద్దా? ఇవి నారాయణ ర్యాంకులు లెక్క ఉన్నాయి కథ. మన కథ 1 2 3. ఇక చూడండి, ఇది పినపాక నియోజకవర్గం 2627 ఓట్లట. ఇంత దారుణం అంటే 90,000 గెలిచినోనికి వస్తే మనకు 2,000. బీజేపీ ఉన్నదా? చచ్చిపోయిందా? తెలంగాణలో ఎక్కడ ఉన్నదండి? ఇదేనా మీరు నరేంద్ర మోడీ గారికి ఇచ్చే గౌరవం? ఇదేనా భారతీయ జనతా పార్టీకి ఇచ్చే గౌరవం? ఓట్లు వేయాలని చాలా మందికి ఉంటుంది మిట్లారా, కానీ నాయకులు లేరు. టిక్కెట్లు ఎవరు ఇవ్వడితే వాళ్ళకి ఇచ్చుడు. ఇసోంటి టిక్కెట్లు ఇచ్చినాక ఇసోంటి ఓట్లు రాకపోతే ఎట్లుంటుంది? బీజేపీ భారీగా నష్టపోయింది. 2,000 ఓట్లు 3,000 ఓట్లు మీకు ఇవి తెలివాయి. ఇవి ఎవరు అందరూ దాచిపెడతారు. నేను ఓపెన్ చేసిన మనకు వచ్చిన ఓట్లు అవి. దీనికి మళ్ళీ తిరుగుడు, ర్యాలీలు, మొత్తం హంగామా చేస్తే మనకు వచ్చిన ఓట్లు అవి. ఇక చూడండి, ఇల్లందులో మనకు వచ్చిన ఓట్లన్నీ ఇక్కడ 2,568 ఓట్ల ఇల్లందులో. ఇక్కడ తిరగండి సంజయ్ అన్న. ఇవి ఎందుకు చూపిస్తున్నా, ప్రతి నియోజకవర్గం ఎందుకు చూస్తున్నా అంటే, మరి మీకు ఎవరన్నా చెప్తున్నారో చెప్తలేరో తెలియదు, మీ స్ట్రాటజిస్టులు ఎవరో తెలియదు, మీకు రాజకీయ సలహాలు ఎవరు ఇస్తున్నారో తెలియదు. ఇక బంద్ పెట్టండి, ఎల్బీ నగర్లో తిరుగుడు బంద్ పెట్టండి. అందరూ జూబ్లీలతో తిరగండి. రేపు పొద్దున ఖైరతాబాద్ ఎన్నిక రాబోతా ఉన్నది, ఖైరతాబాద్లో తిరగండి గెలవడం కోసం. మానుకొండూరులో తిరగండి, సిరిసిల్లలో తిరగండి, నర్సంపేటలో తిరగండి. నాయకులు లేరు, చాలా ఇబ్బంది పడే పరిస్థితి మిట్లారా. గింత తక్కువ ఓట్లు మీకు దాదాపు మీకు తెలిసి ఉండదు చాలామంది. ఇప్పుడు ఈ వీడియో స్టోర్లకు మనకు వచ్చిన ఓట్లు గివ్వేనా అని ముక్కు మీద వేలేసుకోవాలి. ఇక చూడండి మిట్లారా, ఇక్కడ ఇక ఇది వచ్చేసి భద్రాచలంలో మనకు వచ్చిన ఓట్లు చూడండి. ధర్మారావట 1931 ఓట్ల మనకు వస్తే భద్రాచలంలో రాముల వారు ఉంటారు. మనకు వచ్చే ఓట్లు గవ్వండి, గవేనా? ఇక్కడ కదా మనం తిరగాల్సింది, ఇక్కడ తిరుగు లేదు. ఇక ఏమైనా హుజరాబాదులు, కరీంనగర్లు, మన సికింద్రాబాద్ తీసుకుంటే ఇక సికింద్రాబాద్లో అంబర్పేటలో ఇక పోతే అంబర్పేట అంటే చెప్తాం మిట్లారా. కిషన్ రెడ్డి గారు పని చేస్తారు. కిషన్ రెడ్డి గారు చేసే పని ఎట్లుంటుందంటే, కిషన్ రెడ్డి ఆయన కాన్స్టిట్యున్సీలో, ఆయన లోక్సభ, ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ముదిరాజోళ్ళకి ఒకరికి ఇచ్చిండు టికెట్, సికింద్రాబాద్ అనుకుంటా. అంబర్పేట ఒకరికి ఇచ్చిండు యాదవ్ ఓట్ల కోసం. అంటే వాళ్ళు గెలవరు. ఈ యాదవ్ ఓట్లు మాత్రమే ఆయనకు పడితే ఆయన గెలవడు, ముదిరాజు ఓట్లు మాత్రమే ఆయనకు పడితే ఆయన గెలవడు. కానీ అన్నీ కలిపి మళ్ళీ పార్లమెంట్ సెగ్మెంట్లో పడితే ఆయన గెలుస్తాడు. ఇది ఆయన లాజిక్. ఈ లాజిక్ మీదనే కిషన్ రెడ్డి గెలుస్తాడు. ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించిన ఒక దగ్గర గంగపుత్రులకు ఇచ్చారు. ఆయన గంగపుత్రుల ఓట్లు వస్తాయి అక్కంచెలి. సో ఇట్లా ఓన్లీ కులాల వైజ్గా ఆడోటి గెలవమని ఇయ్యలే టికెట్లు. కేవలం ఆ కులానికి ఈ కులానికి ఈయనకి వేసి ఓట్లు వేసి నన్ను గెలిపించేందుకు మాత్రమే టికెట్లు ఇచ్చిండు. వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది, పార్టీకి అన్యాయమే జరుగుతుంది, ఈయన మాత్రం లాభం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇవి మన ఓట్లు, చైతన్య నారాయణ ర్యాంకులు లెక్క ఇవి మన ఓట్లు. ఇది మన పరిస్థితి. ఇది చూడండి, ఇది ఖమ్మం నియోజకవర్గం. కనీసం ఎక్కడన్నా ఇక్కడ పార్లమెంట్లో లీడ్ లేము, అసెంబ్లీలలో లీడ్ లేము, సెకండ్ ప్లేస్లో కూడా లేము. ఎక్కడ పోవాలి ఖమ్మం పోవాలి. చూడండి మిత్రులారా, ఇది ఇక్కడైతే ఖమ్మం అసెంబ్లీలో బీజేపీ కనబడదు. ఇక్కడ బీజేపీ కనబడదు, అయిపోయింది. ఇది పాలేరులో కూడా బీజేపీ 1815 ఓట్లట పాలేరులో. ఇవ్వా మనకు అసెంబ్లీ ఓట్లు. పార్టీని సర్వనాశనం చేసిర్రు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు. ఈ జాతిరత్నాలు మన పార్టీని మొత్తం నష్టం చేసిర్రు. 1800 ఓట్లు వస్తానంటే ఇంత ఇజ్జత్ తక్కువ బతుకులు మనవి. ఒక్కసారి ఆలోచించండి. అక్కడ నిలబడ్డ నాయకులది కాదు మిత్రులారా తప్పు వచ్చేసి ఎవరైతే మేము పెద్ద మనుషులు అనుకుంటాం, వీళ్ళు మాత్రం మంచి నియోజకవర్గాలలో సీట్ వేసుకొని కూర్చుంటారు, గానే ఉంటారు. ఎన్నడన్నా ఖమ్మం తిరిగిల్లా అండి? ఖమ్మం తిరిగిల్లా? మహబూబాద్ కాన్స్టిట్యున్సీ తిరిగిల్లా? ఉమ్మడి వరంగల్ జిల్లా కాన్స్టిట్యున్సీ తిరిగిల్లా? తిరిగారు. కేవలం హైదరాబాదు, కరీంనగరు, వరంగల్ సిటీ,
ఇవన్నీ పక్కా పెట్టిర్రు. ఇక ఇంకెక్కలేస్తుందండి తెలంగాణలో 1800, 1900, 2000 ఓట్లు 3000 ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు బొచ్చడు ఉన్నాయి. ఇంకెక్కడి నుంచి బీజేపీ లేస్తుంది. సో మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ తిరగాలే సంజయ్ అన్న, ఇక్కడ తిరుగుతలేరు మీరు. చూడండి ఇక్కడ ఇది మదిరలో మనకు వచ్చిన ఓట్లు 2021 ఓటు. మదిరలో 2021 ఓట్లు మనకు వస్తే మదిర కాన్స్టిట్యున్సీలా ఇక్కడ లేనే లేదు. ఇక వైరాల లేనే లేదు, కొత్తగూడెంలో లేనే లేదు, అవుట్ ఈ అశ్వరావుపేటలో లేనే లేదు. ఇవన్నీ ఇక కథం, ఇక్కడ ఏమీ లేవు. ఇక ఇక్కడ ఒక దగ్గర ఉన్నది 14,000 ఓట్లు. భూపాలపల్లి అంటే మా ఉమ్మడి వరంగల్ జిల్లా 14,000 ఓట్లు. పట్టించుకోరా భూపాలపల్లి అంటే ఒక జిల్లా, అదో కాన్స్టిట్యున్సీ, అదో జిల్లా అయింది. పట్టించుకోరా సంజయ్ అన్న. ఈ తప్పులను కనుక మీరు సరిదిద్దుకుంటే కేంద్ర మంత్రి అవుతారు. ఇవి చిన్న పొరపాట్లు, ఎందుకంటే మీరు పోవట్లేదు. మరి మిమ్మల్ని పిలుస్తలేరా? మీరు పోతే మిమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు. ధర్మపురి అరవింద్ అంటే విలువాలే, రఘునందన్ రావు అంటే విలువాలే, డీకే అన్నమ్మన్ అంటే విలువాలే, ఈటల రాజేందర్ కేంద్ర సహాయ మంత్రి ఏడికైనా పోవచ్చు, ఏ మూలకైనా పోవచ్చు, చట్టాల్లో పోవచ్చు, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మీకు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంటు, మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంటు, వరంగల్ పార్లమెంట్ సెగ్మెంటు, అలాగే మీరు నిజంగానే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో మంచిగా మూవ్మెంట్ చేయాలనుకుంటే ఆడ ఉన్న కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో మానుకొండూరులో చేయండి, చొప్పదండిలో చేయండి, హుస్నాబాద్లో చేయండి, ఇటువంటి వీటెంబడి సిరిసిల్లలో చేయండి. జర చూడండి, చూసి ఇటువంటి చిన్న ఇది లేకుండా చేస్తే ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం. మీకు రేపు పొద్దున మంచి భవిష్యత్తు ఉంటుంది. మిమ్మల్ని విభజించి పాలిస్తున్నారు. సంజయ్ అన్న, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వీళ్ళు ముగ్గురు కలిసి ఉండడం ఓ పెద్ద మనిషికి ఇష్టం లేదు. ఇది అందరికీ తెలుసు, తెలంగాణ సమాజం మొత్తం తెలుసు. విభజించి పాలించుడు అంటారు. బ్రిటిష్ వాడు నేర్పింది మనం నేర్చుకోవాలి చెప్తాను. మనం బీజేపీలో బ్రిటిష్ వాడు నేర్పింది మనం నేర్చుకోవద్దు, కాంగ్రెస్ వాడు నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నాం. సో మిత్రులారా నేను చెప్తున్నా, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ పోవాలంటే ఇటువంటి చిన్న పొరపాట్లు చేయకుండా ఉంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. మరి మీ యొక్క ఆలోచన ఏంటిదనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. నేను తప్పుగా మాట్లాడలేదు, సంజయ్ అన్న మీద కోపం లేదు, సంజయ్ అన్న మీద మంచి ఉన్నది. సంజయ్ అన్న కేంద్ర మంత్రి కావాలనుకుంటే మొదటి వరుసలో నేనున్నా. మనకు అవకాశం ఉన్నది. ఈ యొక్క కిషన్ రెడ్డి ఈ దరిద్రం పోవాలంటే సంజయ్ అన్న కేంద్ర మంత్రి కావాలి, అయితే ఈ దరిద్రం పోతుంది. ఇది అందరి కలనే. ఖచ్చితంగా సంజయ్ అన్న కేంద్ర మంత్రి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.